యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాల వరకు మార్చి చదువుదాం. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఐదవ వచనాన్ని మనందరం కలిసి ఒక పర్యాయం చదువుకుందాం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క ప్రసన్నతను, ఆయన వెలుగును అనుభవించుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారలారా, మనం కొంతసేపు ధ్యానపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. దేవుని యొక్క మాటలు ఎంతో శక్తిగలవి. ఆకాశము గతించిన, భూమి గతించిన నా మాటలు ఎంత మాత్రము గతింపవు అన్నాడు. ఆయన మాటల మీద మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకుంటే ఆశీర్వాదాన్ని పొందుతాం, నిత్య జీవాన్ని పొందుతాం. యేసయ్య సజీవుడిగా ఉన్న దినాలలో ఆయన తన శిష్యులందరితో చెప్పిన ఒక శ్రేష్టమైన ఉపమానం. ఆయన తన్ను తాను నిజమైన ద్రాక్షావల్లితో పోల్చుకున్నాడు. మనలను తీగలతో పోల్చాడు. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు అన్నాడు. వల్లిలో ఉన్నటువంటి తీగ దినదినము జీవం పొందుతూ ఉంది. అది పచ్చగా ఉండి, సారము కలిగి, పుష్పించి, కాయలు వేసి ఫలిస్తూ వస్తూ ఉంది. వల్లిలో కనుక తీగ లేకపోతే దానిలో ఉన్న జీవం దినదినము తగ్గిపోతుంది. అంతేకాదు సారము కోల్పోతుంది, అది ఎండిపోతుంది. దానికి పువ్వులు, కాయలు, ఫలాలు ఉంటాయని నిరీక్షించడం వ్యర్థం. అది ఎండిపోయిన తర్వాత దాన్ని బయట పారేస్తారు. మనుష్యులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు అన్నాడు. అందుకే ఆయన నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అన్నాడు. నాతో చెప్పండి అందరూ, నాకు వేరుగా
ఉండి మీరేమియు చేయలేరు. అలాగైతే ఈ దినాన నువ్వు ప్రభువునందున్నావా? ఎవడైనా నాయందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయేను అన్నాడు. రక్షణ ఆయన లేకుండా మనకు కలగదు. మనం నూతనం అవ్వాలంటే ఆయనలోనే ఉండాలి. మనం అంకుల్ గారి సాక్ష్యం విన్నాం. అందులో ఆయన మారు మనసు రక్షణ పొందడానికి ఈ వాక్యం ఆధారమైనది. దేవుడి ఈ మాట ద్వారా కృపాదానం అంకుల్తో మాట్లాడాడు. నాకు వేరుగా ఉండి నీవేమీ చేయలేవని. అప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు, ఒప్పుకున్నాడు. అవును ప్రభా, నేను నీకు వేరుగా ఉన్నాను, నేనేం చేయాలి అని ఆయనను అడిగాడు. అప్పుడు ఆయన రక్షణకు అవసరమైన విషయాలు బోధించే సేవకుల దగ్గరికి పంపాడు. యేసే నిజమైన దేవుడు. మనందరం పాపములో ఉన్నాం. పాపములో చనిపోతే నరకానికి వెళుతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ అగ్నిలో పడితే ఒక్క రోజు తర్వాత బయటికి రావు. పోనీ ఒక వారం, ఒక నెల తర్వాత బయటికి వస్తావా అంటే అది లేదు. ఒక్కసారి నరకాగ్ని శిక్ష మన మీద పడితే యుగ యుగములు అగ్నిలో కాలాలి. బయటపడడానికి అవకాశం లేదు. అందుకే ఆయనలో ఉండాలి అని ఆయన బోధిస్తూ వచ్చాడు. ఈనాడు నువ్వు ఆయన సన్నిధికి వస్తున్నావు, ఆలయంలో కూర్చుంటున్నావు. నువ్వు క్రీస్తు యేసు నందుండి నూతన సృష్టిగా మారావా? పాతవి గతించావా? ఇంకా కొత్త మనసు, కొత్త ఆలోచనలు నీలోకి వచ్చాయా? లేక పాత పాపపు బ్రతుకునే ఆ జీవాన్నే కలిగి ఉన్నావా? మనందరి పాప పరిహారం కొరకు ప్రభువు శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు, చనిపోయి 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఆ బలియాగం అందరి కొరకు ఆయన చేశాడు. అయితే ఎవరైతే దానిని ఒప్పుకుంటారో వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది. మనం చేయాల్సిందల్లా ఏమీ లేదు. మన మతాన్ని, కులాన్ని, భాషను, వస్త్రధారణను మార్చుకోక్కర్లేదు. మనస్సులో ఆయనకు స్థానం ఇస్తే చాలు. నేను పాపిని ప్రభా ఒప్పుకుంటే చాలు. ఆయన రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. ఎందుకంటే పాపం భయంకరమైనది. ఈ భూలోకంలో 70-80 సంవత్సరాలలో నెమ్మది ఉండనివ్వదు, శాంతి ఉండనివ్వదు, దిగులు, దేశదిమ్మరి తత్వం, ఎక్కడ ఒక చోట కాలు నిలపలేం, ఏదో తెలియని భారం, బాధ. ఆ శాపం ఆ ముద్ర కయ్యని మీద ఉండి ఎంతో బాధపడతా వచ్చాడు. ఆ పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటే అలాంటి స్థితినే మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ మనకు విమోచన ఉంది. నా యొద్దకు రండి, నా యందు ఉండండి అని ప్రభువు పిలుస్తూ ఉన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతామో పాపశాపాల నుంచి విమోచింపబడతాం, కొత్త జీవితం ఆరంభమవుతుంది. సౌలు అనుకున్నాడు, నేను ధర్మశాస్త్రమంతా నేర్చుకున్నాను, వాక్యమంతా నాకు తెలుసు, మన యూదా మతము కంటే ఏది గొప్ప కాదు అనుకున్నాడు. అందుకే క్రైస్తవులను కొట్టాడు, చంపాడు. యేసుక్రీస్తు మార్గంలో నడుస్తున్న వారిని ఎంతో బాధ పెట్టాడు. కృపాదానం అంకుల్ గారు కూడా అనుకున్నారు. ఏమనుకున్నారంటే, నేను సంఘ పెద్ద కొడుకును, నాకు రక్షణ ఎందుకు, నాకు మారు మనసు ఎందుకు అని తలంచాడు. కానీ దేవుడు ఆయనలో కార్యం చేశాడు. ఈ సౌలు దమస్కు మార్గాన వెళుతూ ఉన్నప్పుడు గొప్ప వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. మతం కాదయ్యా, మార్గములోకి రా, నీవు నన్ను హింసిస్తున్నావు, నన్ను హింసిస్తున్నా యేసును అని ఆయనతో మాట్లాడుతూ వచ్చాడు. అప్పుడు పౌలు తన నేత్రాలు వెలిగించుకున్నాడు, ప్రభువును అంగీకరించాడు, పాపక్షమాపణ పొందాడు, రక్షణను అనుభవించాడు. ఇకెన్నడూ కూడా ఆ పాపులతో లేదంటే పాపముతో సావాసం లేకుండా బ్రతికాడు అని సాక్ష్యం ఇచ్చాడు. నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను అయినను తన కృపచేత నన్ను ఏర్పరచుకున్న
నా ప్రభువైన యేసుక్రీస్తుకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్నాడు. ఈనాడు మతపరంగా ఆలయానికి వస్తే ప్రమాదం. బైబిల్ తీసుకొని రక్షణ లేకుండా ఎన్నిసార్లు ఆలయానికి వచ్చినా మనకి ఏ ప్రయోజనం లేదు. రక్షణ పొందు, పాపక్షమాపణ అనుభవించు, ఆయనకు వేరుగా ఉండి నీవేమీ చేయలేదన్న సత్యాన్ని గుర్తించుకో. ఎప్పుడైతే ఆయనలోకి వస్తావో ఆయన నిన్ను మారుస్తాడు, నూతనపరుస్తాడు. చాలామందికి చాలా బలహీనతలు ఉంటాయి, వాటిని విడిచిపెట్టడం కష్టం అనిపిస్తుంది. అందుకే దేవుని దగ్గరికి రాము అని చెప్తా ఉంటాం. ఎందుకంటే బలహీనతలను బట్టి దేవుడు మనల్ని అసహించుకుంటాడు, దూరపరుచుకుంటాడు అని మన భావన. మన బలం ఆయనకు అక్కరలేదు, మన బలహీనతలే ఆయనకు కావాలి. ఆ బలహీనతలను తీసుకొని ఆయన మనకు గొప్ప బలాన్ని అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన అన్నాడు, నేను నీతిమంతులను పిలువరాలేదు, పాపులనే పిలువవచ్చి తిని అన్నాడు. పాపికే ప్రభు అవసరం. ఆరోగ్యంగా ఉన్నవారికి వైద్యుడు అక్కరలేదు, అనారోగ్యంగా ఉన్నవారికే వైద్యుడు అవసరము అన్నాడు. కాబట్టి నీవు ఏ బలహీనతలో ఉన్నా, త్రాగుడు, బీడి, చుట్ట, సిగరెట్టు, వ్యసనాలు, అలాగే తిట్టుబోతుతనం ఏదైనప్పటికీ కూడా ఆయన మార్చగలడు. ఆయన వెలుగులోకి నువ్వు వస్తే నువ్వు నూతనపరచబడతావు. లేదు నేను అవి మానిన తర్వాత నువ్వు వస్తాను అనుకుంటే ఎన్నటికీ కూడా ఆయనలోకి నువ్వు రాలేవు. ఎందుకంటే వాటిని జయించడం మన స్వశక్తితో అసంభవమైన విషయం. నేను ఆ విషయాలను జయించామంటే అది కేవలము దేవునిలో ఉన్నదాన్ని బట్టే. ఆయన కృప ద్వారానే మనం వాటిని జయించి పాపము నుంచి విమోచించబడినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి రక్షణ పొందుటకు ఇదే అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం. నేను పాపిని ప్రభాని ఒప్పుకో, ఆయన నిన్ను రక్షిస్తాడు. నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చి సంఘం ఎదుట సాక్షిగా ఉండు. ఆయన సంకల్పం నెరవేర్చుకో, పరిశుద్ధాత్మను వరం పొందుతావు. ఆ సామర్థ్యతలను నీకు ఇస్తాడు, నువ్వు ఆయనను సేవించగలుగుతావు. కాబట్టి ఆలస్యం చేయక ఆయన దగ్గరికి రా, ఆయన సంకల్పాలు నేర్చుకో, ఆయనలో ఉండు. అప్పుడు భౌతికమైన విషయాలే కాదు, ఆత్మ సంబంధమైన విషయాలే కాదు, అన్నీ నీకు విజయవంతంగా నెరవేరుతాయి. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు. ఎప్పుడైతే ఆయనలో ఉంటావో నూతన సృష్టి అవుతావు. ఆయన సంకల్పాలు నెరవేర్చుకుంటావో నువ్వేది అడిగితే అది ఇస్తాడు. భౌతికంగా అవసరమైనవి ఇస్తాడు, ఆత్మ సంబంధంగా అవసరమైనవన్నీ ఇస్తాడు. సంతానం, ఉద్యోగం, వివాహం, ఆర్థిక అవసరతలు అన్నిటినీ తీర్చగల శక్తి సంపన్నుడు ఆయన ఒక్కడే. తన నామ మహిమ ఐశ్వర్యము నుంచి ఆయన మీ ప్రతి అవసరత తీర్చును అన్నాడు. కాబట్టి ఆయన అందున్నావా? రక్షణ అనుభవంలోకి వచ్చావా? ఈ అనుకూల సమయములోనైనా ప్రభువును అంగీకరించి ఆయనలోకి రా. ఇట్టి ధన్యతను నువ్వు అనుభవిస్తావు. రెండవ సంగతి, నాకు వేరుగా ఉండి నువ్వేమీ చేయలేవు అన్నాడు. రక్షించబడి దేవుని బిడ్డలమై బాప్తిసం తీసుకున్నాను అనుకునే మనం ఆయనలో ఉండాలి. రక్షణ కొరకే కాదు, మన జీవిత సంపూర్ణతకు కూడా ఆయన లేకుండా సాధ్యం కాదు. ఆయన యందు ఉంటే ఆయన మనలను పరిపూర్ణత వైపు నడుపుతూ ఉంటాడు. యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి మళ్ళీ. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. అమ్మ, పిల్లలతో ఎందుకు ఆడుతున్నారు మీరు? ఎవరు పిల్లలు అరుస్తున్నారు చూడండి. ఎవరి పిల్లలు? ఆ పిల్లలు ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును అన్నాడు. 4వ వచనంలో చివరి భాగంలో అన్నాడు, నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు అన్నాడు. ఫలించుట, బహుగా ఫలించుట అన్న విషయాలను
మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు, ఆయన నామానికి ఘనత కలుగుతూ ఉంటుంది. ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేం. రక్షించబడి దేవుని బిడ్డలమై ఉన్న మనం ఆయన యందు ఉంటున్నామా? రక్షణ కొరకు ఆయన యందు ఉండాలి, పరిపూర్ణత కొరకు కూడా ఆయన యందే ఉండాలి. ఆయన యందు ఉన్నవారు ధన్యులు. ఆయన యందు ఉండడం అంటే అర్థమేంటి? నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు. ఈ ద్రాక్షావల్లి సంఘానికి గుర్తుగా ఉంది. ఎందుకంటే సంఘానికి ఆయన శిరస్సై ఉన్నాడు, సంఘము ఆయన శరీరమై ఉన్నది. ఈ శరీరము శిరస్సుకు అత్తుకొని నరముల చేత కీళ్ళ చేత ఉండి సర్వ శరీరాన్ని ఆయన పోషిస్తూ సంరక్షిస్తూ వస్తూ ఉన్నాడు. నువ్వు సంఘములో ఉండకపోతే ఆయన యందు ఉన్నట్టు కాదు. నా యందు అనే మాట ఆయన సంఘమునకు కూడా సంబంధించినదిగా ఉంది. ఆ శరీరంతో నీకు పాలు పంపులు ఉన్నాయా? ఆ శరీరముతో నువ్వు సహవాసం చేస్తున్నావా? నాకు వేరుగా ఉండి మీరేమీ చెయ్యలేరు అన్నాడు. అంటే సంఘ సహవాసం ఒక గొప్ప ప్రత్యక్షత. ఆ ప్రత్యక్షతలో నుంచి మనం బయటికి వెళ్ళొద్దు. ఆ ప్రత్యక్షతలో ఉండాలి. మనకు ఒక స్థానిక సంఘం ఉండాలి. ఆ సంఘానికి వేరుగా ఉండకూడదు. అందులో నిలిచి ఉన్నప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. కొన్ని సందర్భాలు మన ప్రత్యేక పనులు కార్యక్రమాలను బట్టి ఎక్కడికైనా వెళుతాం, కానీ నీదంటూ ఒక సంఘం నీకు ఉండాలి. నీ స్థానిక దర్శనాన్ని నువ్వు గుర్తిస్తూ ఉన్నావా? అందులో బలపడుతూ ఉన్నావా? అందులో నిలిచి ఉన్నావా? రూతు శాపగ్రస్తమైన మోయాబు నుంచి ఆశీర్వాదకరమైన బేత్లెహేముకు వచ్చింది. వచ్చినప్పుడు ఆమెకు పరిశుద్ధాత్మ దేవుడు ఒక సలహా, ఒక సూచన ఇచ్చాడమ్మా, రూతు ఇక్కడే నిలకడగా ఉండుము అంటూ ఉన్నాడు. చూడండి రూతు గ్రంథం. అప్పుడు బోయోజు రూతుతో 2వ అధ్యాయములో ఎన్నో వచ్చినమమ్మా? 8వ వచనం చదవండి. నా మాట వినుము, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికొత్తల యొద్ద నిలకడగా ఉండుము అన్నాడు. ఒక మొక్కను ఒక చోట నాటితే దానికి దినదినము నీరు కట్టినప్పుడు అది ఫలిస్తుంది, ఎదుగుద్ది, దానికి కావలసినటువంటి మరి శ్రేష్టమైన ఆహారాన్ని నరులకు అందిస్తుంది. ఈరోజు ఇక్కడ నాటి దాన్ని పీకి మరొక చోట నాటితే, ఇంకొక చోట నాటితే ఆ మొక్కే చచ్చిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగింపబడును అన్నాడు. నువ్వు ఆ ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నావా? మనం ఒక స్థానికతకు సంబంధించిన దర్శనంలో ఎదగాలి. చూడండి, సెవెంత్ డే వాళ్ళు సెవెంత్ డే చర్చికి వెళ్తారు, హెబ్రోన్ వాళ్ళు హెబ్రోన్ చర్చికి వెళ్తారు. ఎఫ్ఐజిసి లార్న్ గారి సావాసంలో ఉన్న మనం ఆ సావాస ప్రత్యక్షతలో ఉండాలి. ఆ వెలుగులో దేవుని యొక్క పరిపూర్ణతను అనుభవించాలి. ప్రభుదినం అంటే ఒక విలువ కలిగి ఉండాలి. ఒక వారం రావడం, ఒక వారం మానడం కాదు. రక్షణ ప్రాణం పెట్టడం అంత తేలికగా మనం చూడకూడదు. దేవుడి యొక్క కృపను అనుభవించడానికి, పొలములో పరిగవేరుకోవడానికి, పొలము సంఘానికి సూచనగా ఉంది. ఎన్నో పొలాలు ఉన్నాయి, బేత్లెహేము చుట్టూ పొలాలు ఉన్నాయి. మా బంధువుల సంఘమే, ఆ బంధువుల సంఘమే అని కాదు. నీకు నీ ఏర్పాటును బట్టి ఉన్న స్థానిక సంఘ దర్శనాన్ని కలిగి ఉండు. అక్కడ నుండి నీ ఆశీర్వాదాలు ఆరంభమవుతాయి, అక్కడ దీవెన పొందుతావు. చూడండి, రూతు బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఇచ్చట నా పనికొత్తల యొద్ద నిలకడగా ఉండుము అన్న సత్యాన్ని అనుభవించింది. అంతేకాదు నయోమి కూడా ఆమెకు సలహా ఇచ్చింది. 2వ అధ్యాయము 30వ వచనం చదవండి, 20 చదవండి. అని తన కోడలితో అనెను.
ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు. మోయాబీయురాలైనటువంటి రూతు. అంతేకాదు తనకు కలిగియున్న పంట కోత అంతయు ముగించు వరకు పనివారి యొద్ద నిల్లకడగా ఉండుమని నాతో చెప్పాను అని. అప్పుడు నయోమంది, నిజమే అమ్మా. చదవండి అమ్మా. నా కుమారి అతని పనికొత్తలతో కూడానే బయలుదేరుచు. వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవుట మంచిది అనేను అన్నాడు. కోతకాల ఆరంభమున అడుగుపెట్టింది బెత్లెహేములో. కోత ముగిసే వరకు కూడా అక్కడే నిలకడగా ఉంది. రక్షణ పొంది సంఘంలోకి రావడం కోతకాల ఆరంభమైతే ప్రభువైన యేసుక్రీస్తు రావడం కోత యుగ సమాప్తి, కోత ముగింపుకు సూచనగా ఉంది. నువ్వు స్థానిక సంఘ దర్శనంలో నిలిచి ఉన్నావా? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుటలో నిలకడగా ఉంటున్నావా? అక్కడున్న స్థానిక కాపరిని అనుసరించి నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటున్నావా? మన కాపరి మన ప్రభువే. ఆయనే పరలోకపు బోయజు. ఆయన రెక్కల కిందికి మనం వచ్చాం. సంపూర్ణమైన బహుమానం మన కొరకు వేచి ఉన్నది. గొప్ప దీవెనను మనం పొందుతాం. అదేంటో కానీ బేత్లెహేం, బేతేలాది బేత్లెహేం చర్చా, బేతేల్ నుంచి ఒక్కరూ మన దగ్గరికి రారు. దేవదాస్ పాస్టర్ గారి నుంచి ఒక్కరూ మన దగ్గరికి రారు. దేవసహాయం పాస్టర్ గారి నుంచి, ఇతర సంఘాల నుంచి ఎవరూ రారు. కానీ మన సంఘస్థులు మాత్రం ఆదివారం లేదు, శనివారం లేదు, శుక్రవారం లేదు, అన్ని సంఘాలకు వెళ్తారు. ఎక్కడ నీకు దర్శనం? నాకు వేరుగా ఉండి నీవేమియో చేయలేదు. ఒక్కొక్కరి ద్వారా ఒక్కొక్క ప్రత్యక్షత పొందారు. నేను ఎరిగినంత మట్టుకు కృపాదానం అంకుల్ గారికి ఆ ప్రత్యక్షత ఉంది. వేరే సంఘాలు తెలియదు. ఒకవేళ ఆహ్వానం ఉండి ప్రత్యేక కూడికలు ఉంటే వెళ్ళి వాక్యం విని వాక్యం చెప్పి తిరిగి రావాలే తప్ప మన ప్రభు దినం బల్లారాధన స్థానిక సంఘ దర్శనంలో నుంచి వైదొలగకూడదు. సార్వత్రిక సంఘాలతో, సేవకులతో, సహోదర సహోదరులతో సహవాసం చేయకూడదు, వారి ప్రార్థనలకు వెళ్ళకూడదు అని కాదు నా ఉద్దేశం. నీకు స్థానిక సంఘం ఏది? అవసరమైనప్పుడు వెళ్ళు, వారి ఆహ్వానాన్ని మన్నించు, ప్రేమించు, సహాయం చేయి. కానీ నీవు నీ సంఘంలో ఉన్నావా? ఆదివారాలు గణపరుస్తున్నావా? ప్రభుని ఆరాధిస్తున్నావా? ఆయన రక్తదేహాల్లో పాలు పొందుకుంటున్నావా? ఆయనను ఆరాధించి ఆయన ప్రత్యక్షత అనుభవిస్తున్నావా? ఒకసారి ఒక బ్యాంకులోకి ఒక వ్యక్తి వెళ్ళాడు. 2 కౌంటర్లు ఉన్నాయి. ఒక కౌంటర్లో నిలబడ్డాడు. అతని ముందు ఇద్దరే ఉన్నారు. ఉదయం 9 గంటలకు వెళ్ళాడు. రెండవ కౌంటర్లో మరి చాలామంది ఉన్నారు. ఈమె ఇద్దరి పని చేసేలోపు నా పని అయిపోతుంది అనుకున్నాడు. కానీ అటువైపు ఉన్న 6 పని అయిపోయింది. డబ్బులు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక ఎవ్వరు లేరు, అది ఖాళీగా ఉంది. అప్పుడు ఈ రెండో వ్యక్తి మూడో స్థానంలో ఉన్న ఈ వ్యక్తి ఏం చేశాడంటే, ఒక వ్యక్తి అటువైపు ఉండడం చూసి ఈ వ్యక్తి ఆ రెండవ వ్యక్తి వైపు అటువైపు వెళ్ళిపోయాడు. అటువైపు వెళ్ళగానే ఇక్కడున్న ఇద్దరు కూడా పని అయిపోయింది. కానీ అక్కడ మొదట నిల్చున్న వ్యక్తి అలాగే ఉన్నాడు. ఆమెకేదో ఫోన్ వచ్చింది. ఆ ఆఫీసర్ బయటికి వెళ్ళి ఆమె మాట్లాడుతూ ఉంది, ఇంకా రావట్లేదు. ఇంతలో 4-5 ఈ వైపు వచ్చారు, ఈ వైపు నిలబడ్డారు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఇటు తగ్గితే ఇటు, అటు తగ్గితే అటు వెళుతూ ఉన్నాడు. కానీ అక్కడ పని అవ్వట్లేదు, ఇక్కడ కూడా పని అవ్వట్లేదు. మధ్యాహ్నం లంచ్ టైం అయిపోయింది. వాళ్ళిద్దరూ కౌంటర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. సాయంకాలం దాకా ఉన్నాడు, ఎక్కడా కూడా ఫలాన్ని పొందలేకపోయాడు. అంటే ప్రియులారా, ఇటు అటు తిరగడం, ఇటు అటు వెళ్ళడం అతనికి ఒక స్థిరమైన నిర్ణయం లేని కారణాన లభించింది. ఏ ఫలము పొందలేకపోయాడు. అందుకే మనం ఆధ్యాత్మిక జీవితంలో ఒక స్థిరత్వాన్ని పొందాలి, ఒక చోట నిలిచి ఉండాలి.
నీ స్థానిక ప్రత్యేకతను కలిగి ఉండాలి. కేవలం ఆదివార ఆరాధనలే కావచ్చు, సంఘ ప్రార్థనలు, సావాస కూడికలను గుర్తించి దానిలో మనం నడిచేటువంటి వారంగా ఉండాలి. అప్పుడే దీవెన పొందుతాం. మీరు ఆదివారం వస్తే పరిపూర్ణత నొందుతారనుకునేది పొరపాటు. శుక్రవార స్త్రీల కూటం, శనివార సంఘ ప్రార్థన మనల్ని చెక్కుతుంది, దేవుని ఏర్పాట్లోకి తీసుకొస్తుంది. ఆయన సన్నిధికి వచ్చి నష్టపడ్డ వారు ఎవరూ లేరు, ఆయన సన్నిధి లేకుండా మేలు పొందేవారు ఎవరూ లేరు. అందుకనే మోషేతో దేవుడు అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. స్థిరంగా ఒక్కచోట నిలకడగా ఉండే మంచి అనుభవాన్ని పొందుతున్నావా? ఇదిగో నేను నాకిచ్చినటువంటి పిల్లలు అని యెషయా సాక్ష్యం ఇచ్చాడు. అయ్యా, నీ వెలుగులో నాకు దొరికిన ఆత్మీయులు వీరే, ఈ సంఘమే అని చెప్పగలిగిన వారంగా ఉండాలి. సంఘానికి వేరుగా ఉండి ఆధ్యాత్మిక ఫలాలు ఫలిస్తాననుకోవడం మూర్ఖత్వం. సహవాసానికి వేరుగా ఉండి దాన్ని మనం సంపాదించలేము. అందుకే అందులో నిలిచి ఉండి ఆ ప్రత్యక్షత మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం, ఆయన నామాన్ని మహిమపరిచే వారంగా ఉంటాం. అందుకే కాదు, మనకిచ్చిన ఆ కాపరి కనుసన్నల్లో మన ఆధ్యాత్మిక జీవితాన్ని నడిపించుకోవాలి. ఎందుకంటే అది దేవుని ఏర్పాటు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాదు, దాసుడు యజమానుని కంటే అధికుడు. విశ్వాస జీవిత పరిమాణంలో మనం ఎప్పుడూ మన దాసులకు మించి నేర్చుకోలేము. బోధకులు మనకు నాయకులుగా ఉన్నారు, వారికి రెండంతల ప్రత్యక్షత లభిస్తుంది, ఆత్మాభిషేకం ఉంటుంది. మనం ఎంత చదివినా, ఎంత జ్ఞానవంతులమైనా, ఎంత ప్రార్థనా పరులమైనా మన బోధకుని కంటే ఎక్కువ కాము అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మోషే కంటే ఎప్పటికీ ఇశ్రాయేలీయులు యెహోషువ ఎక్కువ కాడు. అందుకే యెహోషువ 40 సంవత్సరాలు మోషే యొక్క నాయకత్వంలో నడిచాడు, కాలేబు నడిచాడు. వారే తర్వాత తరంలో నాయకులుగా ఉన్నారు, దేవుని యొక్క ఏర్పాటుని నెరవేర్చుకోగలిగారు. పౌలు కంటే తిమోతి ఎప్పుడూ అధికంగా ఎంచుకోలేదు, తీతు ఎంచుకోలేదు. అందుకే వారు ఆత్మాభిషేకం పొందారు, తర్వాత తరాలలో సంఘానికి సేవ చేశారు. ఎలీషా ఏలియా కంటే ఎక్కువ ఎంచుకోలేదు, కాడు అన్న సత్యాన్ని గుర్తించి ఆయన దగ్గర నుంచి రెండంతల ఆత్మను పొందుకున్నాడు. ఈనాడు స్థానిక సేవకుడు ఎవరు, మనకు ఎలాంటి ఆత్మీయ ఆహారం అందుతుంది? ఆయన మాట విని ఆ అడుగుజాడల్లో నడుస్తున్నామా అనే గ్రహింపు లేని వారంగా ఉన్నాం. చాలామందికి ఏంటంటే అందరూ పాస్టర్లే అండి, అందరూ సేవకులే అనేటువంటి దృక్పథం ఉంటుంది. మంచిదే, నీ కాపరి ఎవరు, నీ సేవకుడెవరు? నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అన్నాడు. వాటికి నేను నిత్య జీవం ఇస్తున్నానని ప్రభు అన్నాడు. నీకు ఇచ్చిన స్థానిక కాపరి ఆధ్వర్యంలో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకుంటున్నావా? ఆ ప్రత్యక్షతలో నడుస్తున్నావా? ఈనాడు డిజిటల్ ప్రపంచం మన చేతిలోకి వచ్చింది కాబట్టి మనం ఏ విధంగానైనా ఉండొచ్చు అనుకుంటే పొరపాటు. స్థానిక సేవకునికి ఇవ్వవలసిన గౌరవం, స్థానిక సేవకునికి ఇవ్వవలసిన స్థానం, ప్రాధాన్యత ఇవ్వకపోతే ఆ ప్రత్యక్షతలో దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేం. ఎందుకంటే మనకు అందరూ తెలుసు, హైదరాబాదులో ఉన్న సతీష్ కుమార్ నుంచి విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీవెన్ పాల్ వారికి తెలుసు, బెల్లంపల్లిలో ఉన్న ప్రవీణ్ గారి నుంచి చెన్నైలో ఉన్నటువంటి జయపాల్ గారి వారికి తెలుసు. నీతో మాకేం పని అయ్యా? మరి నువ్వేదెక్కడో 1970లో ఉన్నట్టున్నావు, ఇది 2024వ సంవత్సరం. అవసరమైతే మేము ఫోన్ చేసి మా ఇంట్లో 2 రోజులు బస ఏర్పరచుకుంటాం, అన్నీ మేము చూసుకుంటాం. ఇంకా మాకు దీవెనలు ఎందుకు రావు? మాకు ఆశీర్వాదాలు ఎందుకు రావు? తప్పు. నీ ఆధ్యాత్మిక జీవితంలో స్థానిక సంఘ ప్రత్యక్షత, స్థానిక సేవకుని ప్రత్యక్షత, నీకు అప్పగించిన ఆత్మ, లేదా నువ్వు ఎవరికి అప్పగింపబడ్డావో వారు నీ గురించి లెక్క అప్పచెప్పాలి. వారు భారంతో మన ఆత్మలను కాయుచున్నారు కనుక
దుఃఖముతో కాక సంతోషంతో సేవ చేయనట్లు అన్ని విషయములలో వారికి లోబడుదుము అన్నాడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీ 13:17. లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను గాయిచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల అది మీకు నిష్ప్రయోజనం. ఏ ప్రయోజనము లేదు గనక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి అన్నాడు. మోషేకు కాలేబు లోబడ్డాడు, యెహోషువ లోబడ్డాడు. పాట ఇవ్వలేదని అలగలేదు, ప్రార్థన ఇవ్వలేదని అలగలేదు, నాకు పని చెప్పలేదని అలగలేదు, నన్ను పట్టించుకోలేదు, నాకు గౌరవం ఇవ్వలేదని అలగలేదు. ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో మోషేకు దేవుడు ఆలోచన ఇచ్చేవాడు, వారిని పిలిచేవాడు. ఆ కార్యాలు ఇశ్రాయేలు సంఘంలో సమాజంలో వారు నెరవేర్చేవారు. ముందున్న దాని కొరకై ప్రయాసపడుతూ వాగ్దాత్త దేశంలో వారు ప్రవేశించారు. ఈనాడు నీ వైఖరి ఏంటి? నువ్వు ఎలా ఉన్నావు? మనం ఎప్పుడు కూడా దేవుని కృపను బట్టే మన హృదయాన్ని స్థిరపరచుకోవాలి తప్ప భోజనాన్ని బట్టి ఇతరమైన వాటిని బట్టి స్థిరపరచుకోకూడదు. 13వ అధ్యాయం 9వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13. నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి, భోజన పదార్థములను బట్టి కాక హృదయమును స్థిరపరచుకొనుట మంచిది అన్నాడు. ఎంత మంచి మాట! భోజన పానాదులు, అన్న వస్త్రాలు, ఆ పండగకి ఈ పండగకి ఇచ్చేటువంటి వస్తువులు ఇవేవి మనకు అవసరం లేదు. దేవుని కృపను బట్టి హృదయాన్ని స్థిరపరచుకోవాలి. అప్పుడే ఆయన ఆశీర్వాదం మనం పొందుతాం. మనం ఎలాంటి ఆధ్యాత్మిక వైఖరిలో ఉన్నాం? నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ఇలా అలాంటి ప్రత్యక్షత కలిగి ఉన్నామా? రక్షణ కొరకే కాదు, నువ్వు పరిపూర్ణతకి వెళ్ళాలంటే నీకు ఒక స్థానిక సంఘం ఉండాలి. స్థానికంగా ఉన్న కాపరి ఆధ్వర్యంలో నువ్వు సిద్ధపడుతూ దేవుని యొక్క రాజ్యం కొరకు ఎదురు చూడాలి. నాకు వేరుగా ఉంటే, మాకు అక్కర లేదు అనుకుంటే మన ఆధ్యాత్మిక జీవితంలో నష్టపడతాం. ఎందుకంటే వల్లిలో నుంచి తీగ వేరైపోతుంది, జీవం పోతుంది, అది ఎండిపోతుంది, మనుషులు పోగు చేస్తారు, నిప్పులో వేస్తారు అండి. అంతేకాదు సేవ చేసేవారు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ కట్టకూడదు. ఏం కట్టాలో కూడా తెలుసుకోవాలి. మనల్ని ఎందుకు పిలిచాడో గుర్తించుకోవాలి. మన పనేంటో పరిచారకులు, సేవకులు గుర్తించి దాని మీద మనం కట్టి ఆయన మీద కట్టి బహుమానం పొందాలి. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. కొరంథీ పత్రిక 3వ అధ్యాయము. కొరంథీయులకు రాసినటువంటి 3వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను. వేరొక పునాది ఎవ్వడును, ఈ పునాది యేసుక్రీస్తే అన్నాడు. ఇక్కడ పనివారలం మాత్రమే. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవుని యందే గాని నాటువానిలో ఏమీ లేదు, ఆ నీళ్లు పోయువానిలోనైనను ఏమీ లేని వాళ్ళ మీద ఎందుకు దృష్టి పెడుతున్నాం? మనము దేవుని జత పనివారమై ఉన్నాము అన్నాడు. మనుషులను దృష్టించుట, అభిమానించుట, వారి వెంట వెళ్ళుట చాలు. దేవుణ్ణి దృష్టించి దేవుడు నీరు పోస్తాడు, దేవుడు నాటుతాడు, దేవుడే వృద్ధి చేస్తాడని ఆ గురిని కలిగి మనం నడవవలసిన వారంగా ఉన్నాం.
చాలామంది కర్ర గడ్డి కొయ్యకాల చేత కడుతున్నారు. అది చాలా అందంగా కన్నులకు కనబడుతూ ఉంది, కానీ అగ్ని ఒక దినాన వాటిని పరీక్షిస్తుంది. ఆ కర్ర గడ్డి కొయ్యకాలు కాలిపోతుంది, బూడిద తప్ప ఏమీ మిగలదు. కానీ కట్టాల్సిందేంటి? వెండి బంగారం వెలగల రాళ్ళు అన్నాడు. ఇవి భూమి మీద దొరకవు, భూమి లోపల దొరుకుతాయి. కష్టపడి వాటిని తవ్వి తీసి వాటితో పునాది మీద కట్టాలి అన్నాడు. నిన్ను కర్రలాగా గడ్డిలాగా కొయ్య కాలువలే కడితే కాలిపోతాం. ఆ దినానే ఏదో అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు తప్పించుకుంటాం, కానీ ప్రయోజనమేమీ ఉండదు. మన పని కాల్చబడితే మనకి ఎట్టి బహుమానం ఉండదు, మనం మాత్రమే బయటపడతాం. చూడండి, పునాది మీద ఒకటి కట్టిన పని చదవండి అమ్మా 12:13. బంగారం వెండి వెలగల రాళ్ళు కర్ర మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును, ఆ దినము దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును, దానిని అగ్నియే పరీక్షించును అన్నాడు. పునాది మీద ఒకడు కట్టిన పని వాడు జీతము పుచ్చుకొనును, వానికి నష్టము కలుగును, అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకొనినట్టు రక్షించబడును అన్నాడు. ఇలా ఈనాడు మనం ఏ పనిని చేస్తూ ఉన్నాం, ఏ పనికి సహకారులమై ఉన్నాం? కర్రాగడ్డి కొయ్యకాల, లేక వెండి వెలగలరాలు బంగారమా? మన పని నిలుస్తుందా లేదా కాల్చివేయబడుతుందా? అగ్ని ఏ పరీక్షించిన, ఎందుకంటే దేవుడు దహించు అగ్ని, అక్కడ మరుగై ఉన్నదేమీ ఉండదు, అది కాల్చబడుతుంది, వారికి నష్టం కలుగుతుంది అన్న. అందుకే చేసేటప్పుడు జాగ్రత్తగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని పదినపరుచుకోవాలి. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరన్న. ఆయనకు వేరైన సేవ ఇక్కడ అద్భుతంగా కనబడవచ్చు, కానీ ఆ దినం అగ్ని పరీక్షిస్తే అది నష్టాన్ని కలుగజేస్తుంది. దానికి మనము సహకారులమై ఇంకెంత తీవ్ర నష్టాన్ని పొందుతాం? గుర్తించాలి, వివేకం ఉండాలి. ఏం చేస్తున్నాను, ఏం చేయాలి, ఇది పునాదేనా, ఇది వాక్యమేనా, వాక్యం ద్వారానే నన్ను కట్టుకుంటున్నానా అని గుర్తించగలగాలి. అప్పుడు మనం ధన్యులమవుతాం. కాబట్టి ఈనాడు నువ్వు ఆయనకు వేరై ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావా? ఇప్పుడే అనుకూల సమయం, ఇప్పుడే రక్షణ పొందు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఆయనకు వేరై సంఘ సహవాసము లేక స్థానిక సేవకుని ప్రత్యక్షత లేకుండా ఉన్నామా? మనం పరిపూర్ణతలోకి వెళ్ళలేము. ప్రభు యొక్క అడుగు జాడల్లో మనం నడవాలి, ఆయన నియమించిన నియామకంలో ఉండాలి. ఒకవేళ మన పరిచర్య సేవ పునాది మీద కర్ర గడ్డి కొయ్య కాలువలే ఉందా? దానికి సహకారులమై ఉన్నామా? లేక వెండి వెలగలరాళ్ళు బంగారముతో కట్టబడిన దానికి సహకారులం అవుతున్నామా? ఎప్పుడైతే సత్యానికి సహకారులం అవుతామో ప్రభువు సంతోషిస్తాడు. ఇందువలన మీరు నా శిష్యులనబడుదురు అన్నాడు. వారు ఫలించి ఉంటారు, దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉంటారు. అటు స్థానిక సంఘం దేవుని బిడ్డలు అట్టి ఏర్పాట్లో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. నా యందు నిలిచియుండు. ఎందుకు ఇవన్నీ నేను చేస్తున్నానంటే నేనే నిన్ను ఏర్పరుచుకొని నియమించి తిని అన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను రాసిన శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించునట్లును, మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలం నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. ఈ నియామకంలో నుండి ఎవ్వరూ వైదొలగొద్దు, స్థిరంగా ఉండాలి, స్థానిక సంఘ దర్శనంలో ఉండాలి,
రక్షణ అనుభవంలో ఉండాలి. అప్పుడు బహుమానాన్ని పొందుతాం. మన పని నిలిచి ఉంటుంది. ఆయన అంటాడు అక్కడికి వెళ్ళినప్పుడు, మీరే కదా నా శ్రమలన్నిటిలో పాలు పొందినవారు, రండి నా సంతోషములో కూడా పాలు పొందండి అని మనల్ని ప్రశంసిస్తాడు. దూత గణముల ఎదుట గొప్ప గౌరవం మనకు దొరుకుతూ ఉంది. అంటే అటు ఇటు ప్రత్యక్షత లేని స్థితి నుంచి తప్పింపబడదాం. స్థిరంగా దేవుని సంఘంలో కొనసాగుదాం. స్థిరమైన పరిచర్యను చేద్దాం. ప్రభు ఈ తలంపుని దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.